వీళ్ళు అధికారంలోకి వస్తారు, వీళ్ళు అధికారం దిగుతారు అనేటువంటి జడ్జిమెంట్లు నేను ఇవ్వను. నేను చాలాసార్లు చెప్పాను, అటేం జరుగుతుందో ఇటేం జరుగుతుందో అందులో మంచి ఏంటి చెడేంటి అది ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా మాట్లాడుతూనే వచ్చాం మొదటి నుంచి. ఇప్పుడు చంద్రబాబు గారు గెలిస్తే అంటే మనం ఏ ఆలోచన చేసినా రాష్ట్రానికి ప్రయోజనం జరగాలి, సమాజానికి ప్రయోజనం జరగాలి, అది నా ఉద్దేశం. దానికోసం ఎవరు చేస్తున్నా అభినందిస్తాం, ఎవరు తేడా చేసినా నిలదీస్తుంటాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ళు దాదాపు 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చారు. 15 లక్షల మందికి ఇళ్లకు సంబంధించిన శాంక్షన్స్ అయ్యి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి ఆపకుండా చూడాలి. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ళు మధ్యలో ఆగిపోయినాయి. పూర్తయిన వాటిని రోసయ్య ఇవ్వాల, కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వాల, బాబు గారు ఇవ్వలేదు. వాటి ఇంపాక్ట్ అలాగ అన్యాయంగా జనం సొమ్మె చక్కగా 10 మందికి దిక్కు ఉండేది పోయింది. ఈ దఫా అట్లా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి ఉంది. అట్లాగే ఏదైతే రౌడీయిజం అరాచకం అనేటువంటి దాన్ని కోకట వేళ్లతో సహా పెకిలించడం, పోలీసులకు పూర్తి స్థాయి శక్తినిచ్చి ఎవడు అరాచకం చేసినా సరే బొక్కలో దోయించాలి. అది తెలుగుదేశం వాళ్ళైనా సరే గతంలో 2004 ముందు చంద్రబాబు గారిని నాలాంటి వాళ్ళం అభిమానించింది. అందుకే ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని పూర్తిగా తుదముట్టించారు. ఇక మూడోది వచ్చేటప్పటికి ఏవైతే పేద ప్రజలకు సంబంధించినటువంటి పథకాలలో కీలకమైనటువంటిది ప్రభుత్వ పాఠశాలలలో విద్య, అది తీయకుండా ఏదైతే బైలింగ్వల్ సబ్జెక్ట్స్తో సహా ఉన్నది అది కొనసాగించాలా, ట్యాబులతో సహా కంటిన్యూ చేయాలా, ఆ విద్యా వ్యవస్థ మేనేజ్మెంట్ కంటిన్యూ చేయాలి. ఇక నాలుగోది వచ్చేటప్పటికి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారో ఇప్పుడు ఆల్రెడీ ఓకే చేసిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వండి, లేదా వీళ్ళకి అదనంగా ఇస్తానంటే ఇంట్లో వాళ్ళకి ఇంకొకరికి ఇచ్చేటట్టు చేయండి. బట్ ఇవి మాత్రం ఆపేటటువంటి పని చెయ్యొద్దు. అలాగే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు చేయూత అనేది ఇస్తున్నారు కదా, అది ఆపద్దు. ఇప్పుడు నెలవారీ 1500 రూపాయలు ఇస్తున్నటువంటిది ఇస్తామన్నది ఒక ఎత్తు. బల్క్గా 18,000 18,500 వస్తే అది ఒక లంసంగా ఒక అప్పు తీర్చుకోవడానికో ఒక సంపద చేకూర్చుకోవడానికి ఒక ఆస్తి కొనుక్కోవడం అంటే నగ కొనుక్కోవచ్చు, లేదంటే కనుక ఒక ఇంట్లోకి కావాల్సిన వస్తువు కొనుక్కోవచ్చు. అట్లాంటిది ఒక బల్క్గా ఉపయోగపడింది. లేదా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలామంది, అవి చేయూతగా దొరికింది అది. కాబట్టి అది ఆపకుండా చూసుకుంటే బెటర్. అట్లాగే ఏదైతే ఇది మన బండ్లు అమ్ముకునేటటువంటి వాళ్ళకి ఈ చిరు వ్యాపారులందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు వేయటం అనేటువంటి జరిగేది, అది కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అన్నటువంటి ఇస్తూ వచ్చారు, అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. పేద ప్రజలకి సంబంధించిన ఏ పథకాన్ని చెడగొట్టకుండా అట్లా కంటిన్యూ చేయడంతో పాటుగా అవసరమైతే దాని పేరు మార్చండి. ఎన్టీఆర్ పేరు పెడతారా, లోకేష్ గారి పేరు పెడతారా, చంద్రబాబు గారి పేరు పెట్టుకుంటారా, ఏదైనా సరే. బట్ ఒక సిస్టమేటిక్గా నడపడంతో పాటు 6 నెలలకు ఒకసారి రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టడం, అట్లాగే ఏదైతే ఆరోగ్యశ్రీ కింద నడుస్తున్నటువంటి ఆసుపత్రులతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో డయాగ్నసిస్లు ఉచితంగా ఉండేటట్టు చేయటం అన్నటువంటిది ముఖ్యం. లేదా డయాగ్నసిస్ సెంటర్లు పెట్టండి, ఉచిత డయాగ్నసిస్ సెంటర్లు పెట్టండి. తద్వారా ప్రజలకి ఇవాళ ఉచితం కాకపోయినా కనీసం 20% 30% ఛార్జ్ తీసుకుని పెట్టండి. అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది, జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు.